శాంతనుడి చేతిలో భీష్ముణ్ణి పెట్టిన గంగాదేవి అదృశ్యమైంది. తన కుమారుడిని తీసుకొని హస్తినాపురానికి తిరిగి వచ్చాడు శాంతనుడు. చిన్నతనం నుండి దేవవ్రతుడు అన్ని శస్త్ర విద్యలు అభ్యసించి పెరిగి పెద్దవాడు అయ్యాడు. అతన్ని యువరాజుగా ప్రకటించి సింహాసనంపై కూర్చోబెట్టాడు శాంతనుడు. అలా కొన్ని సంవత్సరాలు గడిచిపోయాయి. ఒకరోజు శాంతనుడు యమునా నది ఒడ్డున విహరిస్తూ ఉండగా ఆ సమయంలో గాలి ఎంతో పరిమళభరితంగా తన శరీరానికి హాయిని కలిగించింది. ఆ పరిమళానికి గల కారణమేమిటని చుట్టూ చూశాడు. ఆ సువాసన ఒక అందమైన దేవకన్య లాంటి యవ్వన యువతి శరీరం నుండి వస్తుందని కనుగొన్నాడు. ఆమె శరీరం నుండి సుగంధ పరిమళం వచ్చేలా ఒక మునీశ్వరుడు ఆ యువతికి వరమిచ్చాడు. ఆ పరిమళ సువాసనలు శాంతనుడి మనసును కదిలించాయి. గంగాదేవి తనను విడిచిపెట్టి వెళ్ళిన నాటి నుండి ఒంటరిగా ఉన్న అతను ఆ యవ్వన యువతిని చూసి తన మనసులోని కోరికను అరికట్టుకోలేకపోయాడు. ఆమె దగ్గరకు వెళ్ళి, నీవు నాకు భార్యగా రావాలని కోరుకుంటున్నాను అన్నాడు. అందుకామె, నేను ఒక జాలర యువతిని. ఈ గ్రామానికి పెద్ద నా తండ్రి గారు. మీరు వెళ్ళి ఆయనతో మాట్లాడండి అని చెప్పింది. శాంతనుడు ఆ యువతి తండ్రి దగ్గరకు వెళ్ళి, నీ కుమార్తెను నేను వివాహం చేసుకుంటాను, నాతో పంపించండి అన్నాడు. నా కుమార్తెను మీలాంటి ప్రభువులకిచ్చి వివాహం చేయడానికి నాకు ఎలాంటి సంశయం లేదు. కానీ మీరు నాకు ముందుగా ఒక వాగ్దానం చేయాలి అన్నాడు. శాంతనుడు, కేవలం వాగ్దానం మాత్రమే కదా, నేను చేస్తా అన్నాడు. జాలరి తండ్రి, నా కుమార్తెకు మీకు కలిగిన కుమారులు మాత్రమే మీ తరువాత మీ రాజ్యానికి రాజు అవుతారు అని వాగ్దానం చేయమన్నాడు. అది విన్న శాంతనుడు వాగ్దానం చేయలేకపోయాడు. ఎందుకంటే గంగాదేవి పుత్రుడు అయిన దేవవ్రతుణ్ణి కాదని, తన రెండవ భార్య కుమారుడిని రాజుగా చేయడం సమంజసం కాదని, ఒక యువతి కోసం తన కుమారుడికి అన్యాయం చేయడం తగదని భావించి నిరాశతో హస్తినాపురానికి తిరిగి వచ్చేశాడు. ఆ విషయం ఎవరికీ తెలియకుండా తనలో తానే మనోవేదనతో ఉండిపోయాడు. అది గమనించిన దేవవ్రతుడు తన తండ్రి దగ్గరికి వెళ్ళి, మీకు కావలసినవన్నీ ఉన్నాయి, అయినా కూడా మీరు ఎందుకు విచారంగా ఉంటున్నారు అని అడిగాడు. నీవన్నది నిజమే కుమారా, నాకున్నది నీ ఒక్కడవే కుమారుడవు. పొరపాటున నీకు ఏమైనా జరగరానిది జరిగితే మన వంశం అంతరించిపోతుంది. నీ ఒక్కడివే 100 కుమారులకు సమానం. కానీ జ్ఞానులు వేదవేత్తలు ఏమన్నారంటే, ఒక్క కుమారుడు ఉన్నా లేనట్లుగానే భావించాలి అని అన్నారు. అదే నా విచారానికి కారణమని చెప్పాడు. బుద్ధిశాలి అయిన దేవవ్రతుడు తన తండ్రి మనోవేదనకు ఇంకేదో కారణం ఉందని గమనించి ఏమి జరిగింది అని తన తండ్రి రథసారథిని విచారించాడు. అతడు జరిగిన విషయమంతా చెప్పాడు. విషయం తెలిసిన దేవవ్రతుడు జాలరి పెద్ద దగ్గరకు వెళ్ళి, మీ కుమార్తెను నా తండ్రికిచ్చి వివాహం చేయండి అని కోరాడు. అందుకు జాలరి, మీ తండ్రికి నా కుమార్తెను ఇచ్చి వివాహం చేయడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ మీ తండ్రికి నా కుమార్తెకు పుట్టిన కుమారుడు మాత్రమే రాజు అవుతాడు అని నాకు వాగ్దానం చేయండి అన్నాడు. దేవవ్రతుడు తన తండ్రి మీద ఉన్న ప్రేమతో వెంటనే, ఇదే నా వాగ్దానం. నా తండ్రి తరువాత మీ కుమార్తెకు పుట్టినవాడే రాజు అవుతాడు. నాకు ఉన్న యువరాజ్యాధికారాన్ని కూడా వదులుకుంటున్నాను అని దేవుడి మీద ప్రమాణం చేశాడు. అప్పుడు జాలరి, నీవు నిజంగా మహావీరుడవు. మీరు ఇచ్చిన మాట నిలుపుకుంటారని నాకు నమ్మకం ఉంది. కానీ నాకు మరో అంశం నన్ను బాధిస్తుంది. మీకు పుట్టిన కుమారులు రాజ్యం కోసం మళ్ళీ ప్రయత్నిస్తే వారిని అడ్డుకునేది ఎవరు అని అనుమానం వ్యక్తం చేశాడు. జాలరి మాటల్లోని అంతరార్థం గ్రహించిన దేవవ్రతుడు, ఇది నా కఠిన ప్రమాణం. నేను అసలు వివాహం చేసుకోను, పూర్తి బ్రహ్మచర్యం పాటిస్తాను అని కఠినమైన ప్రతిజ్ఞ చేశాడు. వెంటనే దేవతలు పుష్పవర్షం కురిపిస్తూ భీష్మ భీష్మ అని జేజేలు పలికారు. భీష్మ అంటే కఠిన నిర్ణయం తీసుకొని దాన్ని తూచా తప్పకుండా పాటించేవాడు అని అర్థం. అప్పటి నుండి భీష్ముడు అనే పేరు దేవవ్రతుడికి సార్థక నామంగా మారింది. తర్వాత భీష్ముడు సత్యవతిని తీసుకొని వెళ్ళి శంతనుడికి వివాహం జరిపించాడు. ఆ తరువాత వారికి 2 కుమారులు పుట్టారు. వారు చిత్రాంగదుడు మరియు విచిత్రవీర్యుడు. వారు ఒకరి తర్వాత ఒకరు రాజ్యాన్ని పాలించారు.